ఇవాళ ఈ 10 నెలల్లో తీసుకున్నటువంటి పద్ధతులు కాదు కదా. ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏఆర్ గానీ, సివిల్ గానీ, అదేవిధంగా టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి టీఎస్ఎస్పీ గారికి సంబంధించిన ఎవరికి కూడా ఉన్నటువంటి నిబంధనలు ఏవి కొత్తవి కాదు. గత 10 సంవత్సరాలుగా ఏ నిబంధనలు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నాయో వాటిని పద్ధతులు నడుస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త పద్ధతులు. ఆచార్య గారు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పోలీసులందరికీ అన్యాయం జరుగుతుంది, పోలీసులకి న్యాయం చేసేది ఎవరన్నా ఉంటే అది మా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పారు. రాజ్యాంగంలోనే అనేక సవరణలు జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థలో సవరణలు జరగకూడదని లేదు కదా. గతంలో ఎట్లా ఉందో అదే విధంగా కంటిన్యూ అవటం అంటే అర్థం లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు అడిగినటువంటి ఏదైతే పాత పద్ధతి అడుగుతున్నారో తెలుసుకోవాలి. మధ్యలో తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వేగంగానే ఇవాళ పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద రావడం జరిగింది. మరి దాన్ని అంగీకరించిన తర్వాత ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ధర్నా చేస్తున్నారంటే దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది, దాని వెనకాల ఉన్న కొన్ని ప్రతిపక్షాల యొక్క ఏమంగీకరించింది ఆచార్య గారు? ప్రభుత్వం ఏం చెప్పింది? గతంలో ఏ విధంగా అయితే ఇది తెలంగాణ రాకముందు ఏ విధమైనటువంటి పద్ధతులు ఉన్నావో దానికి అనుగుణంగానే యాక్సెప్ట్ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కూడా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మళ్ళీ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారంటే ఏ ప్రజలకైతే రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉందో ఇక్కడ ఆచార్య గారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కో వాళ్ళకో లేదంటే కొంతమంది రాజకీయ నాయకులకో మీడియా మిత్రులకో తెలిసే అవకాశం ఉంటుంది. గతంలో ఏమున్నాయి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి చేంజ్ అయినాయి, కానీ గతంలో లాగానే మేము చేస్తామంటే ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. అలా చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు ప్రతిపక్షాలే చేపిస్తున్నారని అనుకోవాలి మనం? ఎవరో వెనుకున్నారని ఎందుకు అనుకోవాలి? సరే, ఒకటి ఇప్పుడు ఏదైతే డీజీపీ గారు కూడా వాళ్ళతో చర్చించిన యూనియన్స్ తో చర్చించిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ధర్నాలు జరుగుతున్నట్టు దాని అర్థం ఏంటి? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొన్ని యూనియన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కానీ మనకు కనపడతలేవు. కేవలం రోడ్ల మీద ధర్నాలు జరుగుతున్నాయి తప్ప యూనియన్స్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన యూనియన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా దాని గురించి మాట్లాడతలేరు, ప్రభుత్వం దగ్గరికి తీసుకొస్తలేరు. మరి డీజీపీ గారిని అంగీకరించిన తర్వాత మరి ఇటువంటి చర్యలు తీసుకోవడం పద్ధతి కాదని చెప్పేసి మరి వారు పెట్టినటువంటి 144 సెక్షన్ 163 తప్ప ఇక్కడ ఎవరినో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, హైదరాబాద్ లో పబ్లిక్ ఇబ్బంది పెట్టాలని కదా. ఏ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో ఆ పోలీస్ యంత్రాంగమే మనకు అండగా ఉండాల్సింది పోయి వాళ్ళే రోడ్లెక్కి మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేయడం అని దాని మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంతకాలం వాళ్ళకి డేట్ అయితే ఇచ్చింది, కానీ ఎప్పుడైతే సర్దు అనుకుందో చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే ప్రధానంగా ఎవరైనా కూడా అంతిమంగా ప్రజలకి ఏవీ లాస్ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రజల్ని కాపాడేది పోలీసుల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. నాంచుడు ధోరణిలో కాకుండా ఇమీడియట్లీగా చేయొచ్చు కదా. దానికి ఒక ప్రకటన చేసి ఈ రకంగా మేము ముందుకు వెళతాము అని మీరు ఒక ప్రకటన ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారుల చేత ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? దాని విషయంలో గత వారం రోజులుగా డిపార్ట్మెంట్ లో ఎవరైతే ధర్నాలు చేస్తారో వాళ్ళతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగా నిన్నటి వరకు కొంత సానుకూలంగానే స్పందించినటువంటి మొన్నటి వరకు దాదాపు ఆదివారం రోజు వరకే మరి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మండే నుంచి మరి ఎందుకు ధర్నాలు రాస్తారోకలు జరుగుతున్నాయో దాన్ని పరిగణనగా తీసుకొని మరి డీజీపీ గారు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయిపోతుంది, దీని పెద్ద విషయమేం కాదు. ఏ పోలీస్ యంత్రాంగంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయదు. 2-3 రోజుల్లో క్లియర్ అయితే కాకపోతే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో వాళ్ళు వస్తే సరిపోతుంది. కానీ ఇట్లా ఒక నిర్ణయాన్ని చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిమాండ్ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అది త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నమాట, బీఆర్ఎస్ నేతల యొక్క తీరును బట్టి ఈ రకంగా చేయాల్సి వస్తుంది. ఈ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్లో సంబంధించినవి కావచ్చు, లేదంటే బీజేపీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఈ రెండింటి పరిణామాల నడుమ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగేటట్టు ఏదైనా చేస్తుందని ఇటువంటి స్టెప్స్ తీసుకుందని కూడా అనుకోవచ్చా? వాస్తవం, ప్రతిపక్షాలు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో చాలా అగ్రెసివ్ గా ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేసింది గత 2-3 రోజులుగా మనం అంతా చూస్తున్నాం.
కానీ ఏమీ లేని దాన్ని తప్పు చేసి మళ్ళీ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ అనేటువంటి కేటీఆర్ అని కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు ఉండవు. ఇవాళ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సినటువంటి ఒక ప్రధాన పార్టీ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకులు మీరే తప్పు చేస్తే సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ చేస్తూ దాని మీద మళ్ళీ వారి పార్టీ ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి అడ్డగోలుగా రోడ్ల మీదకి రావడము, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం, అంటే నువ్వే చేసిందే తప్పు, దాన్ని మళ్ళీ పబ్లిక్ ని సఫర్ చేసే దిశగా మరి పనిచేస్తున్నటువంటి ఆ తీరును అడ్డుకట్ట వేయాలంటే కంపల్సరీ యొక్క పబ్లిక్ కి అంతరాయం కలగకుండా డిసిషన్ ఏదైతే తీసుకోవాలో తీసుకుంటుంది ప్రభుత్వం. ఎవరికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఆచార్య గారు, ఇప్పుడు రానున్న రోజుల్లో మీరిచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఎంతవరకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉందంటే మీరు ఏం చెప్తారు దానికి? సార్ 100% ఏ తెలంగాణ ప్రజలు మాకైతే అధికారాన్ని ఇచ్చారో 10 సంవత్సరాల తర్వాత, ఏ ఆకాంక్ష కోసం అయితే మరి విద్యార్థులు ఉద్యమం చేసి ఆత్మ బలిదానాలు చేస్తున్నారో వాళ్ళకి దాదాపు 50,000 ఉద్యోగాలు మరి వచ్చిన 11 నెలల్లో మేము ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న 11,006 ఉద్యోగాలు, టీచర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయకుండా, ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ 100% మేము మాట ఇచ్చినాము. ఈ రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాము, అది వాళ్ళకి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాము. కానీ 6 గ్యారెంటీల విషయంలో ఏదైతే ఈ యొక్క తెలంగాణ 10 సంవత్సరాలుగా దగాపడి దోచుకోవడానికి దాచుకోవడానికి గత ప్రభుత్వం పనిచేసిందో, మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితికి దిగజారినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని అరికట్టి రాష్ట్రం యొక్క ఎకనామికల్ గా డెవలప్ చేసి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు నెరవేర్చే దిశగా మేము పనిచేస్తాం. ఎందుకంటే 10 ఏళ్ళ నుండి కూడా వాళ్ళకి రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం వాళ్ళ బ్యాంకులకు అప్పులుగా ఉండి